ఓకే. ఇది ఎప్పుడు అలాగే ఉంటుంది. మీరు చూసుకోవచ్చు. రూమ్ నంబర్ 3 డాక్టర్ అనిల్ కుమార్ గారు డాక్టర్ గారు ఉన్నారు. మీరు అక్కడ తెలుసా ఇప్పుడు వైటల్స్ తీసుకొని మీరు రికార్డ్ చేసుకోమ్మా. అందరూ ఎంట్రీ అయిపోతున్నారు. అవసరమైన ఈ పరీక్షలు సార్ గారు రాస్తే తర్వాత చేస్తారండి సార్. ఇది బేసిక్ అందరికీ చేయాల్సిన వైటల్ సర్వీసెస్. ఇప్పుడు మనం 42 టెస్ట్లు ఇంటిగ్రేట్ చేస్తున్నాం కదా. అవును సార్. ఆ 42 వచ్చినప్పుడు ఇక్కడ ఇవన్నీ అవసరం లేదు. మళ్ళీ మీకు ఇక్కడ ఏం అవసరం అవుతాయి ఇప్పుడు సార్ ఇవన్నీ అక్కడ చేసేసి సార్ ఒకసారి ఇవి వచ్చి బేసిక్ థింగ్ ప్రతి ఒక్క పేషెంట్కి మనం చేయాల్సింది సార్. సో పేషెంట్ కండిషన్ బట్టి తర్వాత రాస్తారండి సార్. ఏమేమి ఇప్పుడు ఫీవర్ అంటే ఫీవర్ ఏం ఫీవర్ అనేదానికి ఇవన్నీ మలేరియా డైనమిక్ కాబట్టి ఎప్పటికప్పుడు మీరు చేయాల్సి వస్తుంది. ప్రతి కేసుకి చేయాలండి సార్. ఎందుకంటే ఇప్పుడు పల్స్ ఉంది, ఎప్పటికప్పుడు చేయాలి, చేయాలండి సార్. బీపీ చేయాలి. హైట్ అదే మరిగా ఇది కూడా Temperature. హైట్ ఒకటి అవసరం లేదు, వెయిట్స్ చేయాలి, టెంపరేచర్ చేయాలి. ఓకే మా గుడ్, థ్యాంక్ యూ. కూర్చోండి. అవును సార్. సార్ బ్యాక్ పెయిన్ ఎక్కువగా వస్తుంది సార్. నాకు 1 మంత్ నుంచి వస్తుంది సార్. హెవీ ఎక్కువ వర్క్ చేసినప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంది సార్. బ్యాక్ పెయిన్. అవును సార్. సో లిఫ్ట్ చేసినప్పుడు అదర్వైజ్ పెయిన్ వర్క్ సార్ రిలీఫ్ అవుతుంది. మూవ్ రాసుకుంటే రిలీఫ్ అవుతుంది సార్. నార్మల్గా ఎక్కువ కసువు కోసినప్పుడు ఎక్కువ బ్యాక్ వస్తుంది సార్ హార్డ్ వర్క్ చేసినప్పుడు. సో మోస్ట్ ప్రాబ్లమ్ మనకు ఈ వర్కరే కాకుండా డిహైడ్రేషన్ సమ్మర్ ఎక్కువ ఉంది కాబట్టి డిహైడ్రేషన్ వల్ల కావచ్చు, యూటీ కూడా ఉంటుంది. మంత్గా చెప్తున్నా కాబట్టి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. నేను మీకు ట్యాబ్లెట్ ఇస్తాను. ఓకే సార్. సో ప్రిస్క్రైబ్ చేస్తాను, ఇంజక్షన్ ఇస్తాను. వాడింది కోర్స్ 5 days వాడేసి మళ్ళీ రిపిటేషన్ ఉంటుంది, మీకు నోట్ చేస్తాము. అది మీకు చేసిన వెంటనే మీకు అక్కడ వస్తుందమ్మా, ఫోన్ మెసేజ్ వస్తుంది, అపాయింట్మెంట్ ఫిక్స్ అయ్యి వస్తుంది. సో దట్ మీ ఎక్కడ ఫోన్ అక్కర్లేదు, జస్ట్ స్ట్రైట్ అవే కమ్, అపాయింట్మెంట్ రైజ్ అయిపోయింది, యూ కెన్ టేక్ ఇట్. రైట్. ఇప్పుడు సిమిలర్గా ఇలాంటి కేసులు వచ్చినప్పుడు మీకు సిస్టంలో ఏఐ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ ద్వారా జనరేట్ అవుతుంది సార్. ఇప్పుడు మనకు జస్ట్ వచ్చిన తర్వాత మనకు బేసిక్గా ఇప్పుడు న్యూ రిజిస్ట్రేషన్ సార్, న్యూ రిజిస్ట్రేషన్ ఇప్పుడు ఇచ్చారు. సో ఇప్పుడున్న కంప్లైంట్, ఇప్పుడున్న వైటల్స్ తీసుకువస్తుంది సార్. అదర్వైజ్ ఇప్పుడు ఇట్ ఈస్ అన్ ఓల్డ్ ఆల్రెడీ ఉన్న దాంట్లో మనకు ఈ ఇష్యూస్ కంప్లైంట్ ఎక్కడి నుంచి జనరేట్ అయిన రిజిస్టర్ అయిందో అక్కడి నుంచి మనకు వచ్చేస్తుంది సార్. విల్ ఏబుల్ టు సీ ద కంప్లైంట్ అండ్ ద మెడికేషన్ ఇప్పుడు ముందు ఏం తీసుకుంటున్నారు కూడా మనం చూడడానికి. 2 ఉన్నాయి కదా. ఒకటి లింక్ హిస్టరీ సార్. హిస్టరీలో ఆవా రికార్డ్ మీరు అవును సార్. ఒకవేళ పేషెంట్ కానీ ఎక్కడైనా పోయి ఉంటే ఆ రికార్డ్ అడిగి మీరు తెలుసుకుంటారు. ఆ రికార్డ్ సార్ ఇప్పుడు ఎక్కడ పోయినా కూడా మీరు ఇప్పుడు కార్పొరేట్ లెవెల్లో కాన్సెప్ట్ ఎక్కడ పోయినా కూడా ఈ రిజిస్ట్రేషన్ ఐడితోనే మన దగ్గర ఓపెన్ చేస్తే హెల్త్ ప్రొఫైల్ మేము ఇక్కడ ఎక్కడ ట్రీట్మెంట్ ఇచ్చాము, ఏం తీసుకున్నాము, దేర్ ఏబుల్ టు సీ అది వస్తుంది. నేను అడిగేది అంటే ప్రజెంట్ ట్రీట్మెంట్ కోసం సార్ మీరు ఆ అమ్మాయి వచ్చింది నడువు నిప్పుని వచ్చింది, మీరు అవి ఆలోచించి ఒకటి వేడి వల్ల కూడా రావచ్చు, కొన్ని డయాగ్నోస్ చేస్తారు. ఈ డయాగ్నోస్ చేసినప్పుడు సిస్టంలో కొన్ని పెట్టమని చెప్పారు. ఆ సిస్టంలో వచ్చిందా లేదా? బేసిక్ నాలెడ్జ్ త్రూ ఏ సార్. ఇప్పుడు బేసిక్ నాలెడ్జ్ అంటే మనకు ఈ దీంట్లో ట్రీట్మెంట్ ఫార్మేట్లో ఉంటుంది, మడుగులు ఉంటుంది సార్. ఇప్పుడు నెక్స్ట్ మనకు ఏదైనా ఫర్దర్ కాన్సెప్ట్ పడినప్పుడు మనకు స్పెషల్ కన్సల్టేషన్ మనకు పోతాం సార్. రికార్డ్ రూమ్లో ఈవెన్ వెన్ దేర్ ఈస్ నో డాక్టర్, దట్ ఇస్ కాల్డ్ నో షో ఉన్నప్పుడు కానీ లేదు స్పెషలిస్ట్ కన్సల్టెంట్ కానీ మనం అక్కడ వెళ్ళి అక్కడ స్పెషలిస్టా లేకపోతే మామూలు? నేను ఫిజిషియన్, జనరల్ ఫిజిషియన్ సార్. నవ్వు ఇప్పుడు చేశాం సార్, అప్లోడ్ చేశాను ఫార్మసీ వెళ్ళాలి. ఓకేమ్మా.
ఇవ్వండి కరెక్ట్ చేసుకోండి మీరు. సపరేట్ చేయమని ఉదయం రాత్రి. నాయక్ గారు కూర్చోమ్మా, కూర్చో. నీ పేరేంటమ్మా? భాష్యశ్రీ సార్. భాష్యశ్రీ. ఏం చేస్తావమ్మా? 12th స్టాండర్డ్ చదువు. 12th స్టాండర్డ్ చదువుతామ్మా. నువ్వమ్మా? లత సార్. లత. ఏం చేస్తావమ్మా? హౌస్ వైఫ్ సార్. మీ ఆయన ఏం చేస్తారమ్మా? కాలేజ్లో ఇన్ఛార్జ్గా పనిచేస్తాను సార్. కాలేజీలో పనిచేస్తావమ్మా. నువ్వేం చదువుకున్నావమ్మా? డిగ్రీ సార్. డిగ్రీ చేసావమ్మా. నువ్వయా? సార్ మోహన్ రెడ్డి సార్. మోహన్ రెడ్డి పెరుమాల్పల్లి సార్. మోహన్ రెడ్డి. పెరుమాల్పల్లి వెళ్ళి జాయిన్ అయ్యాను సార్. రైతా లేకుంటే ఏం పని చేస్తాను? సార్ షాప్ పెట్టుకున్నాను సార్, కూల్ డ్రింక్ షాప్. కూల్ డ్రింక్ షాప్ పెట్టుకున్నావు. నువ్వేం పనిగా వచ్చావమ్మా ఇక్కడికి? కాఫ్. కాఫ్ అమ్మ, కాఫ్ చెక్ చేసుకోవడానికి వచ్చావు. ఇప్పుడు నువ్వు ఈ రికార్డ్ అయిన తర్వాత నీకు ఈ ప్రొసీజర్ చూసావు కదా, యా సార్. అంత మునిపి ఎప్పుడు హాస్పిటల్కి వచ్చావు నువ్వు? లేదు సార్, ముందు ఎప్పుడు రాలేదు. నువ్వు ఫస్ట్ టైం వచ్చావు వచ్చాను సార్. కాబట్టి ఫస్ట్ టైం నీ అనుభవం ఏంటమ్మా ఇక్కడ ఇప్పుడు వచ్చినాక? అంటే సంజీవిని వల్ల నాకు ఫాస్ట్గా ట్రీట్మెంట్ టాబ్లెట్స్ ఇచ్చారు సార్. అదే ముందు అయింటే చాలా లేట్గా డాక్టర్ దగ్గరికి ఓపీ నంబర్ బట్టి వెళ్తున్నాము. ఇప్పుడు దీనివల్ల నాకు చాలా ఈజీగా అవుతుంది. ఇక టైం కూడా ఇస్తున్నారు, టైంకి వస్తున్నారు, పని చేసుకొని వెళ్తున్నారు అనమాట చూపించుకొని. అవును సార్. నువ్వు ఎన్నిసార్లు పోయావమ్మా డాక్టర్ దగ్గరికి? ఇప్పటికి 5 times వచ్చాను సార్. 5 times వచ్చావు. ఇప్పుడు ఏంటమ్మా నీ అనుభవం ఏంటమ్మా ఇప్పటికీ ముందుకి తేడా? సంజీవ్ని వల్ల నాకు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంది సార్. వచ్చి ఇక్కడ వెయిట్ చేసే ప్రాబ్లం లేకుండా, టెన్షన్ ఫీల్ లేకుండా డైరెక్ట్గా వచ్చి డాక్టర్ని కలిసి మా ప్రాబ్లం షేర్ చేసుకొని సాల్వ్ చేసుకొని వెళ్తున్నాం. ఇప్పుడు 4-5 సార్లు వచ్చింది. నువ్వు ఏఎన్సీ ప్రాబ్లంతో వచ్చావమ్మా? ప్రెగ్నెన్సీతో వచ్చావా? ఇప్పుడు ఎన్నో నెలమ్మా? 8 months. ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చావమ్మా హాస్పిటల్కి? 5 times వచ్చావు. ఇప్పుడు సంజీవిని ఎప్పటి నుంచి వస్తున్నావమ్మా? లాస్ట్ మంత్. ముందుకి ఇప్పటికి తేడా ఏం కనపడిందమ్మా నీకు? ముందైతే వచ్చి వెయిట్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని, ఓపీ స్లిప్ తీసుకొని, మళ్ళీ బీపీ చెకప్ చేసుకొని, పేషెంట్స్ అందరూ వెయిట్ చేసుకొని అందరూ అయిపోయిన తర్వాత మా నంబర్ వచ్చిన తర్వాత వెళ్ళి చెక్ చేసుకొని వస్తున్నాం సార్. ఇప్పుడు అలా ఏం లేకుండా డాక్టర్ అపాయింట్మెంట్ ఈ టైంకి అనేసి మనకి మెసేజ్ ద్వారా కూడా వస్తుంది. ఆ టైంకి వస్తున్నాం, చెక్ చేసుకుంటున్నాం, వెళ్తున్నాం. మళ్ళీ డాక్టర్స్ మాకు మళ్ళీ కాల్ వస్తుంది సార్, 1 week లోపలే కాల్ వస్తుంది, మీకు ఎలా ఉంది ఏమి అనేసి. మళ్ళీ బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ మేము మా మొబైల్లోనే చెక్ చేసుకుంటాం. నీకు